24/3/2026 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర సమితి సిపిఐ పార్టీ పిలుపు మేరకు పేదల ఇళ్ల స్థలాల కోసం రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మన ఆళ్లగడ్డ పట్టణంలో రేపు 24వ తేదీ పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎన్నికల వాగ్దానంలో భాగంగా గ్రామాలలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎన్నికల సభలో వాగ్దానం ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాల కాలం పూర్తయింది, కానీ ఆ విధంగా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంలో ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. పైగా ఈ ఉగాదికి ఇస్తామని చెప్పి ప్రకటనలకే పరిమితం అవుతూ ఉన్నారు. కాబట్టి అడగందే అమ్మాయిన పెట్టదనేది మనం చూస్తున్నటువంటి సమస్య. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, మనం అడగకుండా ఇట్లే ఉంటే ఇంకా 3 సంవత్సరాలు కూడా అయిపోతుంది. పేదల ఇంటి స్థలం కలగానే ఉంటుంది. కాబట్టి పేద ప్రజలందరూ ప్రతి ఒక్కరూ రేపు తహసీల్దార్ కార్యాలయం ముందు జరిగే ధర్నాలో స్వచ్ఛందంగా పాల్గొనాలని సిపిఐ పార్టీగా పిలుపునిస్తా ఉన్నాం. టిడ్కో గృహాలను కంపల్సరీగా అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలి. అక్కడ ఉన్నటువంటి నిర్మించినటువంటి ట్యాంకు, మంచినీటి ట్యాంకు 3 లక్షల కెపాసిటీతో నిర్మించారు. అది ఇప్పటికీ నిరుపయోగంగానే ఉంది. కనీస మౌలిక వసతులు లేవు అక్కడ. వాటికి కూడా యుద్ధ ప్రాతిపదికన టిడ్కో ఇళ్లలో మౌలిక వసతులు కల్పించాలి. పారిశుద్ధ్యం కూడా పడకేసింది ఆళ్లగడ్డలో తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కమిషనర్ గారికి ఇవన్నీ తెలియకుండా ఉంటుంది. కాబట్టి కమిషనర్ గారు ఆళ్లగడ్డలో పారిశుద్ధ్యం పైన, అదేవిధంగా టిడ్కో గృహాల పైన దృష్టి ఉంచి నిజమైన లబ్ధిదారులకు టిడ్కో గృహాలను కేటాయించి అక్కడ యుద్ధ ప్రాతిపదికన వెంటనే మౌలిక వసతులు కల్పించాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరికీ చెప్పేది ఒక్కటే, కంపల్సరిగా మీరు వచ్చి ఈ ధర్నాలో పాల్గొని పేదల ఇళ్ల స్థలాల కోసం జరిగే ధర్నాలో మీరందరూ భాగస్వాములై మన హక్కులు మనం సాధించుకునేదానికి మేమే గొంతెమ్మ కోరికలు కాదు, మీరు కేటాయిస్తాము 3 సెంట్లు 2 సెంట్లు అని మీరు చెప్పిన దాన్నే మేము అడుగుతున్నాం. కాబట్టి మీరు చెప్పినవి కూడా చేయలేని పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి జనాలు రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. కాబట్టి కంపల్సరీగా ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని రేపు ఆళ్లగడ్డ తహసీల్దార్ కార్యాలయం ముందు జరిగే ఇళ్ల స్థలాల కోసం జరిగే ధర్నాను జయప్రదం చేయాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున డిమాండ్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కె భాస్కర్, సిపిఐ ఆళ్లగడ్డ కార్యదర్శి. అకౌంట్ మెయింటైన్ చేస్తారు, క్యాష్ అకౌంట్ వాళ్ళ దగ్గర ఎంత ఉందని. ఆ అకౌంట్ మెయింటైన్ చేసిన క్యాష్ కాకుండా ఈయన జూనియర్ అసిస్టెంట్ హుసేన్ పీరా దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంది, 10,100 రూపాయలు ఎక్సెస్ అమౌంట్ ఉంది. తర్వాత టోటల్ క్యాష్ 16,110 రూపాయలు ఉంది. తర్వాత వీళ్ళ ఫోన్ నంబర్, వాట్సాప్ వెరిఫై చేస్తే అతనికి హుసేన్ పీరా డైలీ క్యాష్ పంపించినాడు. క్యాష్ పంపించిన స్క్రీన్ షాట్లు దొరికినాయి. తర్వాత అదేవిధంగా సురేఖ అనే ఆమెకు కూడా పంపించినాడు. సురేఖ అంటే ఆమె డిఆర్ఓ ఆఫీస్లో ఉంటుంది, జూనియర్ అసిస్టెంట్. ఆమెకు కూడా పంపించినట్లు ఎవిడెన్స్ ఉంది. తర్వాత డాక్యుమెంట్ రైటర్స్ ఉండకూడదు ఇక్కడ, జీవో ప్రకారం 12 మంది ఉన్నారు. తర్వాత ప్రైవేట్ పర్సన్స్ని ఎంగేజ్ చేసుకోకూడదు, గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారము 3 ఉన్నారు. ఈ 3 కూడా మాకు ఆల్రెడీ కొన్ని అలిగేషన్స్ వచ్చినాయి అనమాట, పిటిషన్స్ వచ్చినాయి. ఈ 3 వచ్చి మా పిటిషన్స్ ప్రకారం చూస్తే వీళ్ళు డబ్బులు ఇప్పుడు కలెక్ట్ అయినది వెంటనే తీసుకుపోయి వేరే వాళ్ళకి అందించేదానికి ఉంటారని చెప్పి ఎంగేజ్ చేసుకున్నారని మాకు అలిగేషను. తర్వాత ఇంకా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ కూడా అంటే అండర్ వాల్యుయేషన్ వేసి కమర్షియల్ బిల్డింగ్ రెసిడెన్షియల్ చూపించి గవర్నమెంట్కి ట్యాక్సెస్ ఎగ్గొట్టే విధంగా వీళ్ళు చేస్తున్నారని. తర్వాత ఇంకా కొన్ని కేసుల్లో కొన్ని ఫాల్స్ డాక్యుమెంట్ రిజిస్టర్ చేసి వాళ్ళతో అమౌంట్ తీసుకున్నారని వచ్చినాయి. అవన్నీ కూడా డాక్యుమెంట్ నంబర్లు ఉన్నాయి, ఇంకా వెరిఫై చేస్తున్నాము. అవి ఇప్పుడే చెప్పలేము. అదే సార్ ఎస్ఆర్ఓ పేరు డైలీ ఎంత ట్రాన్సాక్షన్ చేశారు? ఎస్ఆర్ఓ పేరు సార్ డైలీ చంద్రమౌళి ఎంత ట్రాన్సాక్షన్ చేశారు డైలీ జూనియర్ స్టూడెంట్ సార్?
ట్రాన్సాక్షన్ చాలా ఉండొచ్చు గవర్నమెంట్కి. వీళ్ళ దగ్గర ఎస్ఆర్ఓకి ఇప్పుడు ఈయన చేసిన జూనియర్ అసిస్టెంట్ చేసిన హుసేన్ పీరా ఉంది. హుసేన్ పీరా దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉంది. సార్. మాకు వచ్చిన పిటిషన్ మేరకు ఈయనంతా కలెక్ట్ చేసి అందరికి పంచుతాడు అని. ఓకే సార్. అది చూస్తే ఏమైతుంది, ఇప్పుడు ఈయన దగ్గర 10,000 ఎక్స్ట్రా దొరికింది. సార్ మొన్న అంతకుముందు ఏమో మొన్న ఎవరు వర్కింగ్ డేను శనివారమా, అది నిన్న రోజు 37 రూపీస్ 35,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసినాడు. సార్ అంటే అది ఏం అమౌంట్ అనేది ఇంకా వెరిఫై చేయాలా. ఇవి ఉన్నాయి, సెవరల్ టైమ్స్ ఉంటాయి. ఇప్పుడు మొన్న ఒకటి ఉంది, 8/1/26 ఉంది, 13/12/25 ఉంది, 19/12/25 ఉంది. ఇట్లా సురేఖకు చూసుకుంటే ప్రతి నెల ఉంది 5-6 వేలు అట్లా, 6,000 5,000 స్క్రీన్ షాట్లో. సార్ శ్రీకాంత్ అనే వ్యక్తి కూడా దీంట్లో ఉన్నాడు, ప్రైవేట్ పర్సన్. ఆయన కూర్చున్నాడు. ఆయన దగ్గర దొరకలేదు కానీ సీట్లో దొరికింది కొంత అమౌంట్, 3,500 దొరికింది. అతను కూడా ట్రాన్స్ఫర్ చేస్తాడు. అతను ఎంప్లాయీ కాదు, శ్రీకాంత్ తెలుసు కదా. ఇంకోటి ఏదో ఉంది ఎంప్లాయీ కాదు ఆయన. ఎన్ని రోజులు ఉండదు ఎట్లా తెలుస్తుంది, మనకు రికార్డు దొరుకుతాం. వాళ్ళు చెప్పరు మనకి, అవన్నీ వెరిఫై చేస్తాను ఇదే నాకు తెలుస్తుంది. తర్వాత ఇంకోటి ఉంది, వేరే ఉన్నారు, ఇంకా పేర్లు ఉన్నాయి. ఒక డాక్యుమెంట్ రైటర్ అంతా ఉన్నారు, పేర్లు గుర్తులేవు. డీటెయిల్ మళ్ళీ చెప్తాను నేను, రేపు చెప్తాము. అంతా దొరికింది అన్ని వల్ల ఏమేమి డీవియేషన్స్ ఉన్నాయో, లా ప్రకారం ఏమేమి ఉన్నాయో అన్ని రేపు చెప్తాం పూర్తయిన తర్వాత. ఎస్ఆర్ఓ పైన ఈ రోజు ఏమైనా చర్యలు తీసుకుంటారు? ఈ రోజు వెంటనే ఉండదు కదా, గవర్నమెంట్కి రిపోర్ట్ పంపించాలా. ఈ రోజు మేము రాసుకొని పోతాం అంతే, గవర్నమెంట్ నుండి వస్తుంది అది. ఓకే సార్. మా ఆఫీసర్స్ పంపిస్తే మా ఆఫీసర్లు మళ్ళీ గవర్నమెంట్ పంపిస్తారు. వాళ్ళతో కమ్యూనికేషన్ అయిన తర్వాత మాకు వస్తుంది మేమేం చేయాలనేది. వెంటనే ఉండదు. సరే. ఎవరిథింగ్ నార్మల్ సార్, ఎవరిథింగ్ నార్మల్ సార్. నాకు చెప్పాను బాగుంటే ఈ పేదరికం రుద్రం దారి సార్. ఒక పూట అన్నం పెట్టే గడపని పరిస్థితులు ఇదంతా పేదరికం నుంచి వచ్చినదే సార్. కూలి పెట్టుకోమని అక్కడ చెప్పేట సుబ్బండి కూడా ఏం తాపలేదు. అన్ని ఒక్కరు కార్పొరేట్ హాస్పిటల్ పోయిన పరిస్థితి, గవర్నమెంట్ హాస్పిటల్ కనుక్కునేవా సమాచారం? కనుక్కుంటే చెప్పలేము, మోషన్ చేస్తూనే ఉండేవి, దాన్ని ఆపలేకుండాము. ఇక్కడ అది కరెక్ట్ హాస్పిటల్ సాయవాన్ హాస్పిటల్ పక్కనే. మీరు చెక్ చేసినట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చినట్టే కదా మీరు. ఎవరు కనుక్కుంటే చెప్పలేము, మోషన్ చేస్తూనే ఉండేవి, దాన్ని ఆపలేకుండాము. ఇక్కడ అది కరెక్ట్ హాస్పిటల్ సాయవాన్ హాస్పిటల్ పక్కనే.
నా పేరు పెద్దరాడు ఎక్కడ ఉంటారన్నా? వైఎస్ఆర్ ఏం జరిగింది? ఏం లేదు నా మామూలుగా ఫుడ్ బ్యాక్స్ అయ్యి పిల్లలకు వాంతులు బేదులు జ్వరాలు ఎంతమంది? ఇద్దరు. నా ఇంట్లో అయితే మా తమ్మునికి అయితే ముగ్గురు, మా మరదలు, ఇంకా వచ్చేసి పక్కన మళ్ళా పక్కన వచ్చేసి మళ్ళీ మా తమ్ముడు మా క్యాస్ట్ నుంచి వాళ్ళ ఇంట్లో ఒక నలుగురు, మా చెల్లెల పిల్లలు ముగ్గురు, అలా జరిగింది. ఏం తీసుకున్నా? ఫుడ్ ఏం తీసుకున్నారు? చిత్రాన్నంలో అదే చిత్రాన్నము మామూలుగా వచ్చేసి కర్రీ అనేది తిన్నారు. తిని పిల్లల పెద్దలకు తిన్న వాళ్ళకల్లా ఇది ఎఫెక్ట్ అయింది. దాదాపు ఎంతమంది ఉండొచ్చున్నా? మాకు ఒక 50-60 మంది దాకా ఎఫెక్ట్ కొట్టింది ఫుడ్ పాయిజన్. ఇప్పుడు ఎట్లుందన్న ఆరోగ్య పరిస్థితి? ఆరోగ్యం అంటే అదే నార్మల్ చెప్పండి, అటు ఇటు ఉంది. అదే హాస్పిటల్ కొంచెం అటు ఇటు ఉంది. ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు? మధుపిల్లల చిన్న హాస్పిటల్ మామూలు గవర్నమెంట్ ఇది ప్రైవేట్లో వేసుకుంటే ఆర్ఎంపీ నందమూరులో. ఇప్పుడు ఆడ బాగా కాలేక నన్ను అది మధుపిల్లల హాస్పిటల్ వేసుకుంటాను. మీ పేరునా? నా పేరు పెద్దరాడు. ఎంతమంది అన్న మీకు? నాకు ఇద్దరు. ఇంట్లో బాగుంది ఆరోగ్యం? నా ఇద్దరికి అట్నే మామూలుగా చెక్ చేసుకొని ఇంట్లోనే పెట్టుకున్నాను. నా పేరు విభూతి బాలపుల్లాయప్ప, వైఎస్ నగరం బుడకజంగల కాలనీ. ఇక్కడ ఫుట్బాల్ తినడం వలన, మున్సిపాలిటీ నీళ్ళు తాగడం వలన మాకు మోషన్ ఎక్కువయ్యి సీరియస్గా ఉంటే హాస్పిటల్ పోయి వేసినాము. ఇంకా ఇప్పటికి ఏం తెలియలే, హాస్పిటల్లో చికిత్స చేస్తున్నారు. కాకపోతే ఏం పట్టించుకోవడం లే ఎవరు కానీ. ఇది సార్ జరిగిన సంగతి. తీసుకున్నారు? పొద్దున మధ్యాహ్నము మటన్ తిన్నాము, రేతిరికి చేపల చారు, చిత్రాన్నము, పప్పుతో చారుతో తిన్నాము. అంతే సార్. ఎట్లా? తెల్లారి 6 గంటల నుంచి స్టార్ట్ అయింది సార్. నైట్ ఏం లేదు, ఫ్రీగా ఉన్నాము. తెల్లారి 6 గంటలకు వ్యాపారం వెళ్ళిపోయిన తర్వాత అక్కడనే బస్ స్టాండ్ కాడ మోషన్ ఎక్కువై అక్కడనే కళ్ళు తిరిగి పడిపోయింటే ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ కాడ చూపించుకున్నాం. కొంచెం తగ్గినాయి. మళ్ళీ ఇంకా ఎక్కువ సీరియస్ అయ్యి మోషన్ అయితేనే ఉండేది, ఎక్కువగా అయితేనే ఉండేది. కాకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో రాఘవేంద్ర హాస్పిటల్లోని, సాయిబాన్ కాడ హాస్పిటల్లోని చేర్చాము. ఇంకా ఏం చెప్పలేము. ట్రీట్మెంట్ ఏమో జరుగుతూనే ఉంది సార్. ఇప్పటికి 60,000-70,000 రూపాయలు ఖర్చు అయినవి. కాకపోతే ఇంకా చెప్పలేము అంటున్నారు వాళ్ళు. మోషన్స్ మాత్రం ఆగలేదు. వాంతికి ఆగిపోయింది ఒక 10 సార్లు 6 సార్లు 7 సార్లు చేసుకుని, కానీ మోషన్స్ ఆగలేదు. మనిషి నీరసం అయిపోయింది, పలకటం లేదు, పులకటం లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇంకా కొద్దిగా ఉండాలి, ఇంకా టైం పడుతుంది అని చెప్పి స్టేట్మెంట్ తీస్తున్నారు. ఇది సార్ నా భార్య సార్, పెద్ద దుర్గమ్మ, విభూతి పెద్ద దుర్గమ్మ. అంటే దేనివల్ల ఏంటంటే? అదే సార్, ఏ దానివల్ల అయిందో మళ్ళీ అర్థం కాలేదు సార్. మా నీళ్ళ వలన అయిందని మేము ఆలోచిస్తున్నాం సార్. ఇక్కడ కాలువలు లేవు, ప్లేస్ వచ్చేసి బాత్రూమ్లు, ఇక్కడ రోడ్లు ఊడ్చడం లేదు, ప్లేస్ వచ్చేసి సున్నం చల్లేది ఏం లేదు. అంత గలీజ్ ఉంది సార్. మొత్తం దోమలు ఎక్కువ ఉన్నాయి, అన్నీ ఎక్కువ ఉన్నాయి మాకెళ్ళి మా ఏరియాలో. ఇంకా ఏమైందో తెలియదు. మళ్ళా నీళ్ళ వల్లనే ఎక్కువ వచ్చిందని ఆలోచన మాకు ఉంది. అది సార్, వైఎస్ఆర్ బుడగజంగాల కాలనీలో చాలా మంది, కనీసం అంటే 70-60 మంది దాకా ఈ పొద్దు హాస్పిటల్ పాలైనారు. కానీ హాస్పిటల్ వద్దకు పట్టించుకోకుండా సరిగ్గా వెనుకంగా చూస్తున్నారు. నీ పేరమ్మా? నిన్న మాకు రాత్రి ఫుడ్ వచ్చింది. వేరే వాళ్ళు 200 మందికి వండినారని చెప్పి వాళ్ళు 100 మంది తిన్నారంట. 100 మందికి మిలిగిందని చెప్పి మాకు ఎప్పుడు తెచ్చిస్తారు వాళ్ళు, అట్లా అని తెచ్చిచ్చినారు. దాంట్లో ఒక ఫుడ్ బాగాలేదు, అది చిత్రాన్నము. అది అనేది మేము రాత్రి ఈ టైం 7:30-8 అయింది. ఆ టైంలో మేము అందరం తిన్నాము. అది తిన్నాక నుంచి ఉదయం అందరం వ్యాపారం పోయినాము. వ్యాపారం పోయినాక కొంచెం మంది అట్లనే కళ్ళు తిరిగి పడిపోయినారు, కొంచెం మంది అట్లనే పెద్ద హాస్పిటల్లో పోయినారు. ఇక్కడ ఆర్మీ డాక్టర్ ఉండింటే అక్కడికి వెళ్ళి చూపించుకున్నాం, బాటిల్ పెట్టించుకున్నాం. అయినా తగ్గలేదు. మళ్ళీ ఇప్పుడు ఇంజెక్షన్ వేయించుకున్నాము. ఇప్పుడు నర్సులు వాళ్ళు వచ్చి పెద్ద హాస్పిటల్ దగ్గరికి రండి, మేము అక్కడ ఇంజక్షన్లు బాటిల్ అవి పెడతామని ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చి ఇంజక్షన్లు అవి బాటిల్ పెట్టినారు. అంటే జ్వరము, వాంతులు, బేదులు,
తలనొప్పి అట్లా ఒకరి తర్వాత ఒకరు అట్లా ఈ ఏరియాలో మా సుద్దుల ఏరియాలో 60-70 మంది వెళ్ళినారు సార్. పిల్లలు పెద్దోళ్ళు 60-70 మంది ఉన్నారు సార్. పిల్లలు పెద్దోళ్ళు. ఒక ఆమెని ఐసీలో పెట్టినారు ఇప్పుడు పెద్ద హాస్పిటల్లో. అక్కడ కాదని చెప్తే మళ్ళీ వేరే హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళారు. మొత్తానికి అవును సార్. చిత్రాన్నం తింటే వచ్చింది. మీ పేరమ్మా? రాజేశ్వరి. అంటే ఆవిడ పెళ్లికి 150 మంది 300 వండినారంట. 150 మంది వరకు వచ్చినారంట. దండిగా భోజనాలు మిలిగినాయి. ఆ భోజనాలు మిలిగి పేటకి తీసుకొచ్చి ఇంటింటికి పెట్టించినారు. ఇది చిత్రాన్నము, తెల్లన్నము, చారు, పప్పు, బచ్చాలు అన్నీ తెచ్చి ఇచ్చినాడు. అందరు తిన్నారు. తిన్న 1-2 గంటలకు నిజాములు అందరికి కడుపు నొప్పులు వచ్చినా కానీ వీళ్ళు పట్టించుకోకుండా ఇవి దాక్కుంటా ఉన్నారు. బాగా కరెక్ట్గా 12 గంటలకు ఇంక అందరికి వాంతులు, బేదులు, కడుపు నొప్పులు ఇది జరుగుతున్నాయి సార్. ఏం సార్ అంటే 80 మంది అంట. హాస్పిటల్కి పోలేదు. ఆర్ఎంపీ డాక్టర్ కాడికి పోయినారు అందరూ. ఒక ఆయన డబ్బుల ఆసుపత్రికి పోయింది. అధికారులకు ఏమైనా చెప్పినారా? అధికారులకు ఏం చెప్పనట్టు ఉన్నారు. చెప్పలేదు సార్. అమ్మా ఎన్ని రోజుల నుంచి? గత 2 రోజుల నుంచి పోతున్నారంట కదా ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి? కాలేదు సార్. రేపు నుంచి సార్. ఈ రోజు మధ్యాహ్నం నుంచి 3 గంటల నుంచి పోయినారు అందరూ. అందరికీ నమస్కారం. ఒక సంఘటన బుడగజంగాల కాలనీ నుంచి రిపోర్ట్ అయింది. దానికి సంబంధించినటువంటి సమాచారం అందిన వెంటనే ఏఎంఎస్ గారు, వారి బృందం, నేను, మా ఇంజనీర్లు, మా ఇన్స్పెక్టర్లు అందరం ఈ ప్రాంతానికి వచ్చి ఏ ఇంట్లో అయితే సమస్య ఉందని చెప్తున్నారో అటువంటి ఇంట్లో అందరూ కూడా సందర్శించాం. అందరం కలిసి అందరు చెప్పేటువంటి విషయం ఒకటేనండి, నిన్నటి దినాన ఫుడ్ ఎక్కడో ఒకటి తెచ్చారు. అది కొంతమంది తిన్నారు, పిల్లలు వీళ్ళందరూ కూడా. దానివల్ల ఈరోజు మధ్యాహ్నం నుంచి కొంత ప్రాబ్లం అయింది అనేసి హాస్పిటల్స్కు వెళ్ళి వచ్చారు. బాగుంది. అయితే కొంతమందికి ఒక 10 మెంబర్స్ వరకు అస్వస్థత ఉంది. వాళ్ళు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారని చెప్పేసి సార్ చెప్తున్నారు, డిఎంహెచ్ గారు. దానిలో భాగంగానే వాటర్ వల్ల ఏమన్నా ఈ యొక్క ప్రాబ్లం అరైజ్ అయిందా అని చెప్పేసి ఇప్పుడు మేము ఎప్పుడో ఒక డే కింద నడిచినటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ను కూడా మేము ఇంట్లోంచి తెప్పించి వాళ్ళ ముందే శాంపిల్స్, ఆర్సీ టెస్ట్ కానీ ఇతర 2 ఇంకా కూడా అవన్నీ చేసాము. ఎక్కడ కూడా వాటర్ కంటామినేట్ అవ్వలేదు అనేసి ఒకటి ఎస్టాబ్లిష్ అయితే అయింది. ఆ విషయాన్ని అందరికీ కూడా అక్కడ చూపెట్టాం. అదేవిధంగా ఇంకా కూడా ఏమన్నా ప్రాబ్లం ఉంది అంటే ఇంకా రేపు వాటర్ వచ్చేటువంటి సమయానికి అందరం వస్తాం. మేము మా ఇంజనీర్ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్స్ అందరం వస్తాం. వచ్చి ప్రతి ఇల్లు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఎలా ఉన్నాయి ఏంటి వాటర్ అనేటువంటి విషయాన్ని కూడా గమనిస్తాం. సో ఈ విషయాన్ని గమనించాలి. ఫుడ్ అనేది కూడా ఏంటంటే ఇంకా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటంటే నిన్న ఎప్పుడో వండినటువంటి ఆ ఫుడ్ను రాత్రి లేట్ నైట్ కానీ ఈరోజు అర్లీ వర్షం బ్రేక్ఫాస్ట్ కింద వాళ్ళు ఎంతో కొంత వేసుకోవడం వల్ల జరిగినటువంటి ఇబ్బంది అనేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ట్రెడిషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అలాంటి ఆ యొక్క ఇదిలో లేదా ఫుడ్ తిన్నారు, దానివల్ల ప్రాబ్లం అయింది అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అదేవిధంగా డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు. అయినప్పటికీ రేపు మరొకసారి ఫుడ్డా వాటరా అనేది 2 విషయాలు ఏది అనేసి ఆ క్లారిటీ ఇస్తాం. ఈ లోపల ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక రిక్వెస్ట్, కొంత ఏంటంటే వాటర్ వల్ల ఏదన్నా ప్రాబ్లం ఉంది అనేటువంటి అనుమానం ఎవరికైనా అయినట్టు రేపు కానీ ఇంకో రోజు 2 రోజుల పాటు ఆ యొక్క ట్యాప్ ద్వారా వచ్చేటువంటి వాటర్ ఏది ఉందో కొంచెం వేడి చేసుకొని మీరు వాటి రిగి వాటర్ ఇంట్లో పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఈ విషయాన్ని గమనించండి. యూ కెన్ సే వాటర్ అనేది 100% శుద్ధంగా ఉందని చెప్పగలం. అయినప్పటికీ రేపు మరొకసారి వచ్చి ఎక్కడైనా ఏమైనా లీకులు ఉన్నాయా, లేకపోతే డ్రైనేజ్ వాటర్ ఎక్కడైనా కలుస్తుందా, లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా అనే విషయాలన్నీ కూడా రేపు మా యొక్క ఇంజనీరింగ్ సెక్షన్ అంతా కూడా ఇక్కడే ఉండి 100% ఫ్రీ చేయడానికి అన్ని ప్రయత్నాలు ఉంటాయి. ఇంకో విషయం ఒకటి
ఆందోళన పడాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే మేమందరం కూడా డాక్టర్ల బృందం కానీ, ఇలాగే ఇటు సైడ్ నుంచి కానీ, ఇక్కడ ఉన్నటువంటి లోకల్స్ కానీ, బుగ్గరాముడు, హరాటీస్ వారి బృందం అందరూ కూడా, ఇంకా లోకల్స్ అందరూ కూడా, యూత్ అనేటువంటి వాళ్ళు కూడా అందరూ అందుబాటులో ఉన్నారు. ఎలాంటి చిన్న సమస్య చిన్న కూడా ప్లీజ్ కాల్ అస్, ఫోన్ నెంబర్ ఇస్తాం, ఆయన కాల్ చేయగలిగితే కనుక వెంటనే మేము వస్తాం, వచ్చి అన్ని రకాలైనటువంటి ఇష్యూస్ సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే విషయాన్ని గౌరవ సార్ చెప్పేశాం, ఇలా అధికారులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. సో మరొకసారి చెప్తున్నాం, ఆందోళన పడవద్దు, మేము ఉంటాం, ఇక్కడే ఉంటాం అవసరమైతే. సో దీన్ని గమనించాలని కోరుతున్నాం. నేను అక్టోబర్ 31వ తేదీ దేవాదాయ శాఖలో కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ చేయడం జరిగింది. నవంబర్ నెల 25వ తేదీ పీఠాధిపతి వారు ఒకసారి చెన్నై వచ్చి మాట్లాడి వెళ్ళమని చెప్పి వారు కోరడం జరిగింది. వారి కోరిక మేరకు నేను నవంబర్ 30వ తేదీ చెన్నై వెళ్ళి స్వామివారిని కలవడం జరిగినది. స్వామివారు చాలా ఆవేదన చెందుతూ అహోబిల క్షేత్రం పరిపాలన అనేది చాలా కష్టంగా ఉంది. గత 2 సంవత్సరాలు దాదాపు 6 మంది అధికారులు మారడం జరిగింది. నీవు స్థానికుడివి, నీవు చేయగలవు, నువ్వు చేయాలి అని చెప్పి వారు నన్ను కోరడం జరిగింది. ఆ దినము పీఠాధిపతి వారితోటి నేను ఇక్కడ విధులు నిర్వహించడానికి నేను సుముఖత వ్యక్తం చేయలేదు. ఎందుకంటే ఇక్కడ కొన్ని దుష్ట శక్తుల యొక్క ప్రభావం అధికంగా ఉంది. ముఖ్యంగా స్వామివారితో పాటు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక తిమంగం లాగా స్వామివారి దగ్గర ఉన్నారు. అతని యొక్క హల్చల్ ఇక్కడ దేవాలయంలో ఎక్కువగా ఉంది. నేను పీఠాధిపతిని, ఆ వ్యక్తిని మీరు తొలగిస్తేనే నేను అక్కడ విధులు తీసుకుంటానని చెప్పి వారికి కరాఖండిగా నేను చెప్పడం జరిగింది. ఆ సమయంలో వారు నేను అతన్ని ఇప్పుడు వెంటనే తొలగించలేను, నాకు కొంత సమయం కావాలి, అది కాకుండా అతను దేవాలయం లోపల నీ వ్యవహారాలకు ఎలాంటి జోక్యం చేసుకోడు, అతనికి ఎలాంటి సంబంధం ఉండే, అతని బయట అభివృద్ధి పనులు మాత్రమే చేసుకుంటాడని చెప్పి వారు నాకు మాట ఇవ్వడం జరిగింది. కానీ నిన్నటి దినం అనుకోకుండా పీఠాధిపతి వారు ఆ వ్యక్తికి 3 లక్షల రూపాయలు చెక్కు నాకు తెలియకుండా వారికి ఇవ్వడమైనది. ఎందుకు ఏమని నేను విచారణ చేయగా దేవాలయం లోపల ఏదో రేకుతోటి, అది వెండిగా తెలియదు, బంగారమా తెలియదు, ఇతడా తెలియదు, వేదానితోనే తాపడం చేయడానికి కోసం అడ్వాన్స్గా వాళ్ళ జ్యువెలర్స్ వారికి అడ్వాన్స్గా చెక్కు తీసుకోవడం జరిగింది. నేను అప్పుడు పీఠాధిపతి వారిని నిలదీయడం జరిగింది. ఈ విధంగా నాకు తెలియకుండా మీరు ఎలా చెక్ ఇస్తారు, అతను ఎలా చేయగలుగుతాడు, దేవస్థానం లోపల అడ్మినిస్ట్రేషన్ అనేది నాకు సంబంధించిన వ్యవహారం, దాంట్లో అతను ఎలా తలదూరుస్తాడు, దీనివలన చాలా సమస్యలు ఏర్పడతాయి అని చెప్పి నేను స్వామివారిని నిలదీయడం జరిగింది. కానీ వారు నాకు ఎలాంటి సమాధానం ఆ దినం ఇవ్వలేదు. కావున నిన్నటి దినం అనగా 8వ తేదీ రాత్రి నేను పీఠాధిపతి వారికి నా రాజీనామాను సమర్పించడం జరిగింది. ఇచ్చిన తర్వాత అది తీసుకున్న తర్వాత రేపు ఉదయం నీకు ఏ సమాచారం చెప్తామని చెప్పి వారు రాజీనామాను తీసుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం వారు నన్ను పిలిపించి ఒక 10 రోజులు నాకు అవకాశమే, 10 రోజుల లోపల వేరే వ్యక్తులను నేను నియమిస్తాను, అంతవరకు నువ్వు ఉండని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఒక వ్యక్తి పరిపాలనలో జోక్యం చేసుకొని దేవాలయానికి చాలా అపఖ్యాతి చేస్తున్నాడు. దీనిపైన నేను పీఠాధిపతికి పలు దఫాలు నేను వారికి విన్నపించడం జరిగింది. ఆ వ్యక్తి వలన చాలా దేవస్థానం నష్టపోతుంది, ఎవరు దాతలు ముందుకు రావటం లేదు, దయచేసి దీన్ని పరిశీలించండి. నేను ఎన్నో దఫాలు వారికి చెప్పడం అయింది, కానీ వారు నేను చెప్పే విషయాలు ఏది వారి దృష్టికి తీసుకోవడం లేదు. కాబట్టి నేను విరక్తి చెంది నా ఉద్యోగానికి రాజీనామా చేశాను.
ఈరోజు ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్ ఎందుకు వచ్చినామంటే మన గ్రామ ప్రజలు మన మండల ప్రజల తరఫున జొన్నలకు వాటర్కు గురించి వినేదికి ఇచ్చినాము కలెక్టర్ గారికి. కానీ ప్రభుత్వం వారు కలెక్టర్ గారు మాకు స్పందించి మంచి అవకాశం ఇచ్చినారు కాబట్టి గవర్నమెంట్ తరఫున జొన్నలు కొనుగోలు చేయవలసిందిగా కోరుతున్నాం. కానీ ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు తక్కువ రేటుతో అడుగుతున్నారు. కానీ కలెక్టర్ గారికి ప్రభుత్వం వారికి విన్నపించుకున్న మా విన్నాము. ఈ జొన్నలు మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని కలెక్టర్ ఈరోజు అర్జీ చేయడం జరిగింది. కానీ గవర్నమెంట్ రైతులు గడివేల మండలం రైతుల్లో కలిసి అంతా కలిసి కలెక్టర్కు అర్జీ చేయడం జరిగింది. ఈ జొన్నలు మొక్కజొన్నలు కొనకపోతే రైతు చాలా నష్టపోతారు. కంపల్సరిగా గవర్నమెంట్ జొన్నలు మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాము. చాలా మంది రేటు లేక కళ్ళల్లోనే జొన్నలు ఆరేసుకుంటున్నారు. వర్షానికి జొన్నలు కలిసిపోయినాయి. ఇంతవరకు ప్రభుత్వం వారు జొన్నలు కొనుగోలు చేయలేదు. కలెక్టర్ గారితో మండల ప్రజలు అందరూ వచ్చినారు. రిప్రజెంటేషన్ లెటర్ ఇచ్చినారు. మాకు న్యాయం కలెక్టర్ గారిని కోరడం జరిగినది. ఇదే విషయము రైతుల విషయము ప్రభుత్వానికి మీరు నివేదిక పంపవలసిందిగా కోరినాము. నా పేరు ఎస్సీ రఫీక్, బిల్కల్గూడ గడివేల మండలం బిల్కల్గూడ ఎక్స్ సర్పంచ్. గని ముందరా బ్రో.